నన్ను ఎందుకు విమర్శిస్తున్నారో నాకు అర్థమైతలేదు. వాళ్ళు ఎందుకు ఎంత విమర్శించినా మీ స్మైల్ చూస్తే అర్థమవుతుంది మీరు ఎంత క్లియర్ ఉన్నాడు. వాళ్ళు విమర్శించే మీరు నవ్వడం ఏంది అంటే ఇంత సింపుల్ గా నవ్వేస్తున్నారు అంటే వాళ్ళు ఎంత అవతాలు మాట్లాడుతున్నారని అర్థమవుతుంది. ఇక్కడ రాజకీయ నాయకులకు అందరికీ కూడా ఇంప్రెషన్ ఏమున్నదంటే మాలలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు, వీళ్ళను పట్టించుకోకుంటే ఏం కాదు అని చెప్పి దాన్ని మేము తిప్పికొట్టాలని. ఓకే, మా సంఖ్య, మా మాలల సంఖ్య ఉన్నది తెలంగాణలో 30 లక్షల కన్నా పైన ఉన్న మా సంఖ్య మాకు కూడా గౌరవం కల్పించాలి. మాకు కూడా ఏదైతే ఈ చిన్న చూపుతో చూస్తున్నారో దానికి ఒక కౌంటర్ ఇచ్చే అవసరం ఉన్నది. మాలా జాగో అంటే ముసుగులో ఉండకండి, బయటికి రండి, ధైర్యంగా బయటికి వచ్చి మన సత్తా ఏముందో మనం చూపించుకునే అవసరం. భవిష్యత్తులో మాల పిల్లలకు అందరికీ కూడా అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఈ స్ట్రాంగ్ మెసేజ్ పోకుంటే మేము ఎవరు వ్యతిరేకంగా ఏం చేసేది అవసరం లేదు. మా సత్తా మేము చూపించుకుంటే, మా బలం మేము చూపించుకుంటే అందరికి అర్థమైపోతుంది మాలల బలం ఏమున్నదో. చాలా మంది మాకు విమర్శిస్తున్నారు. ఎందుకు విమర్శిస్తున్నారు అర్థమైతలేదు. ఎందుకంటే అంటే మీ పవర్ పెరిగిపోయింది కాబట్టి ఖచ్చితంగా విమర్శలు. దాని గురించి మీరు గల్లీ గ్రామాన్ని ఇంతగానం తిరిగితే మీకు వచ్చే ఆదరణ చూసినాక విమర్శించకపోతే ఎట్లా? అయ్యా విమర్శించని నాకు అనిపిస్తుంది, విమర్శిస్తే ఇంకా మంచిది. మాదిగలో మిమ్మల్ని తిట్టకుండా ప్రోగ్రామ్ జరగదు, మీరు ఎలా ఫీల్ అవుతారు? చాలా మంది తిడుతుంటారు, నాకు తిట్టుడు వినుడు అలవాటు అయిపోయింది. కానీ ఒక్క విషయం, ఏది ఉన్నా గానీ చట్ట ప్రకారంగా మేము ఎదగడం జరిగింది. ఇదే నా రిక్వెస్ట్ అందరు మాలా లీడర్స్ కి, అందరికి కూడా. ఇది లీడర్షిప్ ఇష్యూ కాదు, ఇది మాలా జాతిని ఎట్లా కాపాడుకోవాలి, మాలా జాతిని ఎట్లా గౌరవం తీసుకోవాలి, ఇదన్నీ వచ్చిన తర్వాత ఎట్లా లీడర్షిప్ రాజకీయాలు ఉంటాయి. మెయిన్ ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో మాలా సింహ గర్జన ఏదైతే 1 డిసెంబర్ నాడు పరేడ్ గ్రౌండ్స్ లో చేయబోతున్నామో దాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలి. ఇప్పుడు దాన్ని సక్సెస్ కోసం ఎవరు ఆపలేరు. నా ఫీలింగ్ ఉంది. అది భయపడుతున్నాం, ఏ ప్రోగ్రామ్ కనబోతే సార్ ముందర పోతాడు, మేము వెనుక పోతాం. మాకే భయం అవుతా ఉంది. ఈ యాక్టివ్నెస్, ఈ ఎనర్జీని ఈ జాతికి అందించినటువంటి ఈ జాతి ముద్దు బిడ్డ చాలా అంటే ఎంత మేము ఎవరినైనా ఎక్కువ ఏ మాట మాట్లాడే నువ్వు తప్పు మాట్లాడొద్దు సారు ఎక్కడ కూడా మాట పరంగా ఇప్పటి వరకు ఎవరి మీద మాట దొరలకుండా తన జాతిని ఏమనకుండా సైలెంట్ స్మైల్ తోటి ఈ జాతిని ఒక్కటి చేసినటువంటి వివేక్ వెంకటస్వామి గారు ఖచ్చితంగా ఈ జాతికి స్ఫూర్తి. ఇంత డిగ్నిఫైడ్ లీడర్ నేను చూడలేదు, ఇలాంటి లీడర్లు. అందుకనే సార్కి ఇంత ఫాలోయింగ్ ఉందని చెప్పి నేను గ్రహించిన. సార్ జై భీమ్. సార్ జై భీమ్. బాగున్నా సార్? సార్ ఆగస్టు 1 రోజు తీర్పు వచ్చిన తర్వాత వివేక్ వెంకటస్వామి గారు రాష్ట్రం మొత్తం చుట్టుముట్టారు. అసలు మాలలు ఎలా ఉన్నారు ఈ రాష్ట్రం లోపల? అంటే మాలల వ్యక్తిగత ఏంటంటే వాళ్ళు పని చేసుకుంటారు, ఎవరితో ఘర్షణ పెట్టుకోరు, అందరితో కలిసిమెలిసి ఉండే వ్యక్తిగత మాలలది. కానీ మొన్న పరిణామాల తర్వాత అందరికీ బయట పొలిటికల్ పార్టీస్కి, రాజకీయ నాయకులకు అందరికీ కూడా ఇంప్రెషన్ ఏమున్నదంటే మాలలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు, వీళ్ళను పట్టించుకోకుంటే ఏం కాదు అని చెప్పి ఏదైతే ఈ ఫీలింగ్ ఉన్నదో పొలిటికల్ పార్టీస్, పొలిటికల్ లీడర్స్లో, దాన్ని మేము తిప్పికొట్టాలని. ఓకే, మా సంఖ్య, మా మాలల సంఖ్య ఉన్నది తెలంగాణలో 30 లక్షల కన్నా పైన ఉన్న మా సంఖ్య మాకు కూడా గౌరవం కల్పించాలి. మాకు కూడా ఏదైతే ఈ చిన్న చూపుతో చూస్తున్నారో దానికి ఒక కౌంటర్ ఇచ్చే అవసరం ఉన్నది. అందుగురించి అన్ని చోట్ల కూడా మాలా జాగో అంటే ముసుగులో ఉండకండి, బయటికి రండి, ధైర్యంగా బయటికి వచ్చి మన సత్తా ఏముందో మనం చూపించుకునే అవసరం వచ్చింది. ఎందుకంటే ఈ స్ట్రాంగ్ మెసేజ్ పోకుంటే భవిష్యత్తులో మాల పిల్లలకు అందరికీ కూడా అన్యాయం జరుగుతుంది. మేము ఎవరు వ్యతిరేకంగా ఏం చేసేది అవసరం లేదు. మా సత్తా మేము చూపించుకుంటే, మా బలం మేము చూపించుకుంటే అందరికి అర్థమైపోతుంది మాలల బలం ఏమున్నదో. సో దాని గురించి అన్ని చోట్ల పోయి మాలలకు ఒక అవగాహన సభలు పెట్టి వారికి కూడా ఈ అన్ని విషయాల గురించి వారికి అవగాహన కల్పించి మనము ఒక 1 డిసెంబర్ నాడు మాలల సింహ గర్జన ఏదైతే పరేడ్ గ్రౌండ్లో పెట్టుకోవడం జరిగిందో అందరూ కూడా రావాలని చెప్పి మేము చాలా చోట్ల
అందరినీ కలవడం జరిగింది. స్పందన చాలా సూపర్గా ఉంది. ఎక్సలెంట్. అన్ని చోట్ల కూడా అదే అంటున్నారు, లేదు సార్ మేము ఎన్ని రోజులు ఇంట్లో కూర్చున్నాము, బయటికి వచ్చే అవసరం ఉన్నది అని చెప్పి అందరు కూడా మీటింగ్లో అటెండ్ చేయడానికి సిద్ధపడుతున్నారు. అన్ని చోట్ల కూడా ఇదే చెప్తున్నాము, మీరు లోకల్ ఎమ్మెల్యేస్ అయినా కానీ ఏ పొలిటికల్ పార్టీ అయినా కానీ మీరు పోయి వాళ్ళని అప్రోచ్ కాండి, మాకు కూడా బస్సెస్ అరేంజ్మెంట్ చేయండి, ఎన్ని చేస్తే అన్ని చేయండి, తక్కినే మేము పెట్టుకుంటామని చెప్పి అన్ని చోట్ల కూడా వాళ్ళు వారి లోకల్ రిప్రజెంటేటివ్స్ని కలవడం జరుగుతుంది. ఈ మెయిన్ పాయింట్ ఆఫ్ కలవడం ఏంటంటే ఒక చర్చ జరుగుతుంది ఎమ్మెల్యేస్తోని. మాది కూడా మాలా సింహ గర్జన కార్యక్రమం ఉన్నదని తెలుస్తుంది. వారు కూడా పార్టిసిపేట్ చేసినట్టు అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తే ఒక బలమైన కార్యక్రమం అవుతుందని చెప్పి ఆ ఆలోచనతోని మేము వెళ్తున్నాము. స్పందన చాలా బాగుంది. చాలా మంది మాకు విమర్శిస్తున్నారు. ఎందుకు విమర్శిస్తున్నారు అర్థమైతలేదు. ఎందుకంటే అంటే మీ పవర్ పెరిగిపోయింది కాబట్టి ఖచ్చితంగా విమర్శలు వస్తాయి కదా. అదే దాని గురించి మీరు గల్లీ గల్లీ గ్రామాన్ని ఇంతగానం తిరిగితే మీకు వచ్చే ఆదరణ చూసినాక విమర్శించకపోతే ఎట్లా? అయ్యా విమర్శించని నాకు అనిపిస్తుంది, విమర్శిస్తే ఇంకా మంచిది. ఎందుకంటే ఇంకా వర్డ్ స్ప్రెడ్ అవుతుంది. మాలలో కూడా రోషం ఉన్నది. మేము వివేక్ వెంకటస్వామి పేరు లేకుండా ఎవరు కూడా మీటింగ్ చేసుకుంటలేరు. లేలే వివేక్ వెంకటస్వామి కాదు, మాదిగలో మిమ్మల్ని తిట్టకుండా ప్రోగ్రామ్ జరగట్లేదు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా మంది తిడుతుంటారు. నాకు తిట్టుడు వినుడు అలవాటు అయిపోయింది. కానీ ఒక్క విషయం అందరు కూడా గుర్తించాలి, గమనించాలి. కాకా వెంకటస్వామి గారు ఎన్ని సంవత్సరాలు రాజకీయాలలో ఉన్నారు, ఇప్పుడు కూడా ఒక్క విమర్శన ఆయన పైన లేదు. ఎక్కడ కూడా ఒక స్కాండల్లో ఒక స్కామ్లో కూడా ఆయన పేరు రాలేదు. ఏది ఉన్నా కానీ చట్ట ప్రకారంగా మేము ఎదగడం జరిగింది. అంతేగాక మీరు చూసినారు మొన్న నేను ఏ పార్టీలో వెళ్ళినప్పుడు కూడా చాలా బలంగా కొట్లాడతాను, అన్యాయం గురించి కొట్లాడతాను, ప్రజల కోసం కొట్లాడతాను. తెలంగాణ ఉద్యమంలో కూడా నాకు ఈడీ రేడ్ అయింది, మొన్న ఎలక్షన్ లో కూడా ఈడీ రేడ్ అయింది. ఎవ్వడు ఏం చేయలేకపోతున్నారు. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, నేను ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్ కాంట్రాక్ట్ తీసుకోలేదు. ఎవ్వరి నా బలంతో నేను పైకి రావడం జరిగింది. నేను ఇప్పటి వరకు బ్యాంకులో కూడా అందరికీ అప్ టు డేట్ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ ఎక్కడ కూడా డిఫాల్ట్ లేదు, వన్ టైం సెటిల్మెంట్ లేదు, ఏది కూడా లేదు. నన్ను ఎందుకు విమర్శిస్తున్నారో నాకు అర్థమైతలేదు. వాళ్ళు ఎందుకు ఎంత విమర్శించినా మీ స్మైల్ చూస్తే అర్థమవుతుంది మీరు ఎంత క్లియర్ ఉన్నాడు. వాళ్ళు విమర్శించే మీరు నవ్వడం ఏంది అంటే ఇంత సింపుల్ గా నవ్వేస్తున్నారు అంటే వాళ్ళు ఎంత అవతలు మాట్లాడుతున్నారని అర్థమవుతుంది ఇక్కడ. అంటే నేను ఇన్ని సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తున్నాను. అప్పుడు కూడా నాకు మంత్రి పదవి అవకాశం ఉండే, కానీ నేను తీసుకోలేదు. మధ్యలో కూడా నాకు చాలా ప్రెషర్ వచ్చింది, మంత్రి పదవి ఇస్తాం రాండి మా దగ్గర. నేను టోకర్ కొట్టిన మంత్రి పదవికి నేను ఎప్పుడు కూడా కేర్ చేయను, ఎప్పుడు కూడా కేర్ చేయను. ఎవరు కూడా నాకు ఈ కొత్త సమస్యలో ఏదైతే మాదిగా సమస్య వచ్చినప్పుడు పార్టీలలో మాలలకు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది కనబడలేదు. అదే ఒక అంశం పైన నేను కొట్లాడుతున్నాను. మీరు అన్ని మీటింగ్లలో ఈ విషయం చాలా ఒక్కని చెప్పారు, చాలా ఇంపార్టెంట్ ఇది విషయం. ఎందుకంటే ఒక్కసారి ఆ సెల్ఫ్ రెస్పెక్ట్, ఆ గౌరవం వస్తే ఏదైనా ఎవరైనా కానీ దేనికైనా కొట్లాడొచ్చు, దేనికైనా సిద్ధమై మనం ఏది సాధించుకోవాలనుకుంటే అది సాధించుకోండి. అదే ఒక నా కీలకమైన అంశం పైన నేను కొట్లాడుతున్నాను. ఫార్చునేట్లీ నాకు నాగరాజు గారు పెద్ద సపోర్టు, వారు ఇంకా ఇతర ఎమ్మెల్యేస్ అందరు కూడా బయటకు వస్తున్నారు. సత్యం గారు, వంశీ, అచ్చంపేట్ వంశీ గారు, మొన్న వినోద్ గారు కూడా రావడం జరిగింది. అంటే అందరం కూడా కలిసి దీంట్లో ఎవరిని విమర్శించేది లేదు, ఎవరిని కించపరిచేది లేదు, ఏం లేదు. మనల్ని కించపరిస్తేనైతే మాలాలు ఊరుకోదు అని చెప్పి ఆ మెసేజ్ పోవాలి అందరికీ. ఎందుకంటే ఇప్పటి వరకు పోలేదు, ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు, ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేసుకొని పోతున్నారు. ఇప్పటి నుంచి ఎవరు కూడా మాలను విమర్శించే హక్కు లేదు, ధైర్యం ఉండొద్దు అని చెప్పి మాలను అందరినీ కూడా వారు ఒక జాగో మాల అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. రైట్ సార్, మీరు అందరికీ మార్గదర్శకంగా ఉన్నారు. మీరు చేస్తూ ఏ లీడర్ లీడ్స్ ద వే అండ్ షోస్ ద వే, ఆ విధంగా అందరికన్నా ముందే పోయి మీరు మీటింగ్లు ఉంటారు.
ఇంత పంక్చువాలిటీ మెయింటైన్ చేసే మిమ్మల్ని చూసి మాలలంతా మిమ్మల్ని చూడంగానే అందరు రెస్పెక్ట్ ఇస్తూ వచ్చి కలుస్తూ ఉన్నారు. కానీ మీ ముందర ఉన్న రెస్పెక్ట్తో పాటు వాళ్ళ అంతర్గతంగా కొంచెం కొంచెం నీకా నాకా అని పోటీ ఉన్నది. రేపు మీటింగ్ కాడ వాళ్ళందరికీ ఒక సందేశం కావాలి. ఇప్పుడు మీ ముందర వచ్చే వరకు అందరూ ఓకే, కానీ మీరు బయటకు పోయినాక ఆయన కన్నా నాన్న ఎక్కువ, నేనైనా ఆయన ఎక్కువ, వీళ్ళందరికీ మీరు చెప్పాలి. ఇప్పుడు ఇదే జరగాలి సార్. ఇదే నా రిక్వెస్ట్ సార్ అందరు మాలా లీడర్స్ కి అందరికి కూడా. ఇది లీడర్షిప్ ఇష్యూ కాదు, ఇది మాలా జాతిని ఎట్లా కాపాడుకోవాలి, మాలా జాతిని ఎట్లా గౌరవం తీసుకోవాలి, ఇదన్నీ వచ్చిన తర్వాత ఎట్లా లీడర్షిప్ రాజకీయాలు ఉంటాయి. నేను పెద్ద లీడరా, నువ్వు పెద్ద లీడరా, నాకు ఎక్కువ ఆదరణ, ఇవన్నీ కూడా రాజకీయాలలో ఏ సిచ్యువేషన్ కానీ, ఏ కాస్ట్ కమ్యూనిటీ, ఏ పార్టీ అయినా కానీ ఇవన్నీ విషయాలు ఉంటాయి. నేను ఒకటే కోరుతున్నాను, ఎందుకంటే ఎప్పుడు కూడా మనం ఇంత పెద్ద ఎత్తున మాలా సమ్మేళన, పెద్ద ఎత్తున అవగాహన మాలను కల్పించి అందరినీ ఒక తాటిపై తీసుకొచ్చి అందరూ మా సంఘాలన్నీ కూడా ఒకటే తాటిపై రావడము. కొందరు ఉంటారు కొంచెము వాళ్ళందరూ ఎలా కలిసిపోవాలి అనేది ఇంపార్టెంట్. నేను ఎప్పుడు కూడా ఒకటే నా దారి ఏంటంటే నా బలం పైన నేను పని చేసుకుంటా. అర్థమైందా? మన నాయకులకు కూడా ఇదే మెసేజ్, మీరందరూ మంచి పని చేసుకొని మీ బలంతో మీరు మంచి లీడర్ కాండి, నో ప్రాబ్లం. కానీ ఉట్టిని గొడవలు పెట్టుకొని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో మాలా సింహ గర్జన ఏదైతే 1 డిసెంబర్ నాడు పరేడ్ గ్రౌండ్స్ లో చేయబోతున్నామో దాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలి. ఇప్పుడు దాన్ని సక్సెస్ కోసం ఎవరు ఆపలేరయ్యా. నా ఫీలింగ్ ఉంది. అది ఏముందంటే అన్ని చోట్ల కూడా మాలలకు ఒక చైతన్యం వచ్చేసింది. అక్కడ వారు కూడా అన్నారు, లేదు మన సత్తా చూపించుకోవాలని చెప్పి ఆ స్ట్రాంగ్ ఫీలింగ్ వచ్చింది. నేను డిస్ట్రిక్ట్స్లో తిరిగేటప్పుడు వచ్చింది, సిటీలో కూడా అన్ని చోట్ల వెళ్ళినప్పుడు అన్ని చోట్ల కూడా చాలా మంచి స్పందన ఉంది. అందరు కూడా వారి అరేంజ్మెంట్స్ చేసుకునే వాళ్ళందరూ కూడా ముందుకు రావాలని చెప్పి వాళ్ళందరూ కూడా నిర్ణయించుకున్నారు. సో మొన్న నేను కూడా ఆశ్చర్యపడిపోయినా, నాగర్ కర్నూలు మీటింగ్లో 11 గంటల రాత్రి కూడా చాలామంది మాలలు వెయిట్ చేసి, నాయకత్వం వచ్చే వరకు వెయిట్ చేసి, అరే లేదు సార్ మేము మా భోజనాలు పెట్టుకుంటాం, మా ట్రాన్స్పోర్ట్ పెట్టుకుందామని చెప్పి 50,000 మందితో నాగర్ కర్నూలు మీటింగ్ సక్సెస్ఫుల్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా చాలామంది ఇదే చెప్తున్నారు, మేము మా బండ్లలో వస్తాము, మేము ఇది మా కార్యక్రమము, ఈ మాలా సింహ గర్జన మా ప్రోగ్రామ్ అని చెప్పి మాలలో ఆ ఫీలింగ్ రావడం కన్ఫర్మ్ అయిపోయింది. ఈ రావడం వలన వాళ్ళే అరేంజ్మెంట్స్ చేసుకొని వస్తున్నారు. నేను అందరినీ కూడా ఇదే కోరుతున్నాను, అన్ని చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న విమర్శలు ఇవన్నీ కూడా పక్కకు పెట్టేసి ఒకటే ఒక గోల్, మాలా సింహ గర్జనను ఎట్లా సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి అందరు కూడా ఆ దారిలోనే పనిచేయాలని చెప్పి కోరుతున్నాను. సార్ ఎంతమంది రాబోతారు సింహగర్జనకు? నేను చూడండి, మీరు ఊహించలేరు. హైదరాబాద్ దిగ్బంధం అయిపోతుంది ఆ రోజు. ఎక్సలెంట్ సార్. ఓకే, మేము ఫిగర్స్ ఇచ్చి మళ్ళా ఫిగర్స్ ఇవన్నీ అవసరం లేదు. ఇది ఆ రోజే మాలల బలము, మాలల సంఖ్య ఏముందో ఆ రోజు చూపిస్తాం. సార్ నిజంగా అసలు ఎంత హార్డ్ వర్క్ ఆ లుకింగ్, మేము నిజంగా సార్ స్మైల్ చూసి, సార్ హార్డ్ వర్క్ చూసి సైలెంట్ గా మేము భయపడుతున్నాం. ఏ ప్రోగ్రామ్ కనబోతే సార్ ముందర పోతాడు, మేము వెనుక పోతాం. మాకే భయం అవుతా ఉంది. ఈ యాక్టివ్నెస్, ఈ ఎనర్జీని ఈ జాతికి అందించినటువంటి ఈ జాతి ముద్దు బిడ్డ చాలా అంటే ఎంత మేము ఎవరినైనా ఎక్కువ ఏ మాట మాట్లాడినా నువ్వు తప్పు మాట్లాడొద్దు, సారు ఎక్కడ కూడా మాట పరంగా ఇప్పటి వరకు ఎవరి మీద మాట దొరలకుండా తన జాతిని ఏమనకుండా సైలెంట్ స్మైల్ తోటి ఈ జాతిని ఒక్కటి చేసినటువంటి వివేక్ వెంకటస్వామి గారు ఖచ్చితంగా ఈ జాతికి స్ఫూర్తి. అందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంఘాలు, ఇంటింటికి ఆడవాళ్ళు, మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి ఖచ్చితంగా మన యూనిటీని, మన ఇంటిగ్రిటీని, మన యొక్క నిబద్ధతను సికింద్రాబాద్లో జరగబోయేటువంటి పరేడ్ గ్రౌండ్లో చూపించాల్సిందిగా. సారు ఎంత కష్టపడ్డాడు 1.5 month నుంచి. నేను నిజంగా అలసిపోతే ఎంత అలసిపోయాడు, మార్నింగ్ ఫోన్ చేస్తే వెళ్ళిపోతున్నట్టు బండి, నైట్ వచ్చి 3 ప్రోగ్రామ్స్ అటెండ్ చేసాడు. ఈ హార్డ్ వర్క్ చూసి మాకు భయమై, సార్ని చూస్తేనే మాకు భయం అవుతుంది. ఒక్క మాట కూడా అన్నాడు నవ్వుతాడు. మేము ఒక్కసారి ఫోన్ చేస్తే 3 మిస్ కాల్ ఉంటాయి సార్. ఇంత డిగ్నిఫైడ్ లీడర్ నేను చూడలేదు, ఇలాంటి లీడర్లు. అందుకనే సార్కి ఇంత ఫాలోయింగ్ ఉందని చెప్పి నేను గ్రహించిన. ఖచ్చితంగా సార్ ఎవరు వచ్చినా ఏ వ్యక్తితోనైనా మీరు మాట్లాడే తీరు ఒక లీడర్ యొక్క గొప్పతనంగా కావచ్చు. అది అందరికీ సాధ్యం కాదు. చాలా మంది చిన్న చిన్న లీడర్లే చిరాకు పడుతూ ఉంటారు.
మీ యొక్క గొప్పతనాన్ని మాలలందరూ చూసి మీ మార్గంలో నడవడానికి ప్రయత్నం చేస్తామని